వైటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. ఐరన్ కనే కాదు, ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా, ఒక వైటమిన్ ఈ వూండ్ హీలింగ్ యాజ్ వెల్ యాజ్ ఐరన్ అబ్జార్ప్షన్ అవ్వడానికి కూడా వైటమిన్ సి ఇంపార్టెంట్. ఇప్పుడు మనము వైటమిన్ సి తీసుకుంటే మన ఆమ్లా కానీ, లెమన్ కానీ, లేకపోతే ఈ ఆరెంజ్ కానీ, గావా కానీ, స్వీట్ లైమ్ కానీ, వీటిలో వైటమిన్ సి బాగా ఉంటుంది. సో ఇలాంటి ఎప్పుడైనా మనకు ఐరన్ డెఫిషియన్సీ అయితే ఐరన్ ఒక్కటి తీసుకుంటే సరిపోదు. సో దాంతోపాటు ఐరన్ రిచ్ ఫుడ్స్ పాటు ఈ వైటమిన్ సి ఎక్కువ ఉన్న పదార్థాలు కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఈ ఐరన్ అనేది చాలా వాటిలో ఫెర్రిక్గా ఉంటుంది. సో ఈ ఫెర్రిక్ ఎంత తీసుకున్నా కూడా మనకు అబ్జార్ప్షన్ జరగదు. ఇది అయానిక్ చేంజ్లో ఫెర్రస్ అనే ఫామ్లో మాత్రమే అబ్జార్ప్షన్ అవుతుంది. ఈ వైటమిన్ సి ఏం చేస్తుందంటే మన ఫెర్రిక్ పదార్థాలన్నీ ఫెర్రస్గా కన్వర్ట్ చేసి రక్తంలో కలపడం జరుగుతుంది. సో దానివల్ల మనం చాలామంది అనుకుంటాం, నేను రోజు ఆకుకూరలు తింటున్నాను, ఖర్జూరా తింటున్నాను, అయినా కూడా నా రక్తం ఇంప్రూవ్ కావట్లేదు. సో డాక్టర్ గారు నాకేమన్నా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే నేను కల్తీ పదార్థాలు తీసుకున్నానా, లేకపోతే దీంట్లో నిజంగానే మీరు ఉంటాయంటారు కానీ ఉండవా అన్న ఉద్దేశంతో అడుగుతూ ఉంటారు. సో మెయిన్గా కొన్ని థింగ్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం దేంతో కలిపి తీసుకుంటున్నాము అండ్ దేంతో కలిపి తీసుకుంటే అది అబ్జార్ప్షన్ కాదు, దేంతో కలిపి తీసుకుంటే బాగా అబ్జార్ప్షన్ అవుతుందన్న పదార్థాలు చాలా ఉన్నాయి. కొన్ని మెడికేషన్స్ కూడా కలిపి తీసుకుంటే ఎలా ప్రాబ్లం అవుతుందో అలానే మనము టీ కాఫీస్ కలిపి తీసుకున్నా, పాల పదార్థాలు తీసుకున్నా, కాల్షియం రిచ్ ఫుడ్స్తో పాటు ఐరన్ తీసుకున్నా మనకు అది అబ్జార్ప్షన్ కాదు. అలానే ఆ వైటమిన్ సి మంచిగా ఉన్న పదార్థాలతో ఇలాంటి ఐరన్ సప్లిమెంట్స్ కానీ, ఐరన్ రిచ్ ఫుడ్స్ కానీ తీసుకుంటే బాగా ఫాస్ట్గా అబ్జార్ప్షన్ అవుతుంది.